దేశంలో కవులు రచయితలు మౌనంగా ఉంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో అనేక అంశాల పట్ల జాగృతం కావాలని తెలిపారు. ముషీరాబాద్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేశారని బీజేపీపై కవిత విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ విధానాలను నిలదీసే వ్యవస్థ లేకుండా పోయిందని మండిపడ్డారు. కంప్లీట్ గా బంద్ చేసిండ్రు. కానీ ఎక్కడన్నా ఒక్క ప్రొటెస్ట్ అన్న చూసిండ్రా మీరు? ఏదన్నా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడన్నా రోడ్డుకి ఎక్కి ప్రొటెస్ట్ చేసిండ్రా? అదే మన IIIT బాసరా విద్యార్థులు మొన్న లొల్లి గాయ పెడితే విద్యాశాఖ మంత్రి గారు అక్కడికి పోయి వారి సమస్యల్ని తీర్చాల్సి వచ్చింది. అది మన ప్రభుత్వం అయినా సరే సమస్య ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి చైతన్యం ప్రజా సమూహాలకు ఉండి తీరాలి. అది మన తెలంగాణలో ఉన్నది. ఇవాళ చైతన్యాన్ని దేశవ్యాప్తంగా రగిలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని, ఆ భావజాలాన్ని తీసుకెళ్లేటటువంటి శక్తి, సత్తా మన తెలంగాణ జాగృతి లాంటి సంస్థలకు ఉన్నది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ యొక్క కార్యాచరణను మనం తీసుకొని ముందుకెళ్లాలనే ఒక ఆలోచన అనేక మంది పెద్దలు నాతో పంచుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను ఏకం చేస్తాం, కళాకారులను ఏకం చేస్తాం. కంప్లీట్ గా పనిచేసిండ్రు. కానీ ఎక్కడన్నా ఒక్క ప్రొటెస్ట్ అన్న చూసిండ్రా మీరు? ఏదన్నా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడన్నా రోడ్డుకి ఎక్కి ప్రొటెస్ట్ చేసిండ్రా? అదే మన IIIT బాసరా విద్యార్థులు మొన్న లొల్లి గాయ